ఈ వీడియోలో నేను మాలేసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి వారికి పెట్టుకున్న భజన ఎలా జరిగిందో ఫుల్గా చూసేద్దాం రండి. ముందుగా మన ఇంటి దగ్గర అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేసి ముగ్గురు అన్నదమ్ముల పటాలు అయితే పెట్టామన్నమాట. ముగ్గురు అన్నదమ్ముల పటాలు పెట్టిన 10 నిమిషాలకే మన పంతులు గారు అయితే వచ్చేసారనమాట. ఇంకా పంతులు గారు వచ్చిన 10 నిమిషాలకి ఏం జరుగుద్దో తెలుసుగా, అయ్యప్ప స్వామి విగ్రహం అయితే తీసుకొచ్చాము. అదే మనం అభిషేకం చేసే విగ్రహం అనమాట. ఇది నాకు చాలా ఇష్టమైన ప్రాసెస్ అనమాట. అదే స్వామివారికి పంచామృతం ప్రిపేర్ చేసే ప్రాసెస్ అనమాట. స్వామివారి పంచామృతం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే పడి దగ్గర అయితే దీపారాజన మొదలు పెట్టేశారు. దీపారాజన మొదలు పెట్టేశాక ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసామన్నమాట స్వామివారి విగ్రహాన్ని. తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి మా అమ్మ నాన్న నేను అయితే అభిషేకం చేసామన్నమాట. పక్కన మా స్వామి అయితే గంట వాయిస్తున్నాడు. ఇంకా అభిషేకం అయిపోయిన వెంటనే స్వామివారి దగ్గర చిన్న చిన్నగా ఫ్రూట్స్ అన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి అన్నమాట. అవన్నిటిని చూసి జాగ్రత్తగా అయితే తీయాలి. స్వామివారి దగ్గర ఏది లేకుండా ఫుల్గా తీసేసి ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఎందుకంటే అది మహాప్రసాదం కదా. నీళ్ళు తీసుకొని శుభ్రంగా స్వామివారి విగ్రహాన్ని అయితే కొంచెం సేపు కడగాలన్నమాట. ఆ జిడ్డు మొత్తం పోవడానికి. జిడ్డు మొత్తం పోయాక ఒక మంచి గుడ్డ తీసుకొని తడైతే పోయేలా తొడవాలన్నమాట. ఇంకా ఒక గురుస్వామి గారు అయితే వచ్చి ఆయన కండువాన్ని అడ్డంగా అయితే పెట్టారు, వస్త్రాభరణం చూడకూడదని. ఇంకా వస్త్రాభరణం చేశాక మనం బుజ్జి స్వామి చూడాలి. చాలా అమ్మవారిని ఫుల్గా రెడీ చేశాక ఇంకా శరణఘోషతో స్టార్ట్ చేసి ఇంకా భజన ఫుల్ రచ్చ చేసేసాం అంతే. మాల ధరించిన ప్రతి అయ్యప్ప స్వామికి ఏదో ఒక ఫేవరెట్ లిరిక్ అయితే ఉంటుంది అనమాట. నాకు మాత్రం స్పెషల్గా భజనలో నా ఫేవరెట్ లిరిక్స్ వచ్చేసి అయితే ఇవే. మీకు కూడా ఇవి ఫేవరెటేనా? నెక్స్ట్ మనం చేసేది వచ్చేసి భజన అయిపోయిన వెంటనే పడి పూజ అనమాట. మేమైతే కొంచెం ముందుగానే పడి పూజ అయితే స్టార్ట్ చేసేసాం. ఎందుకంటే చాలా మంది స్వామి ఆకలితో ఉంటారు కదా. ఇంకా పడైపోయేదాకా ప్రతి కన్యస్వామికి ఇష్టమైంది ఇదే అనమాట, పేటతుల్లి. ఈ పేటతుల్లి ప్రతి కన్యస్వామి ఖచ్చితంగా ఆడతారు అనమాట. కన్యస్వామితో కలిసి గురుస్వాములు ఎవరన్నా ఆడొచ్చు ఈ పేటతుల్లి. పేడతులు అయిపోయిన వెంటనే చివరి ఆఖరిగా ఒక్కసారి స్వామివారికి హారతి ఇస్తారనమాట. ఈ హారతి ఇచ్చేటప్పుడు చూడండి స్వాములు అయితే ఎంతమంది వచ్చారో. మనం పిలిచిన ప్రతి స్వామి కాదనుకుండా అయితే వచ్చారనమాట. చాలా సంతోషంగా ఉంది.
భజన అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ అయితే చెప్పాలన్నమాట. ఇంకా క్షమాపణ అయిపోయిన తర్వాత వెంటనే సద్ది కార్యక్రమం అనమాట. పిలిచిన ప్రతి స్వాములు వచ్చారు. నాకైతే చాలా బాగా జరిగింది భజన. చుట్టుపక్కల అందరూ కూడా చెప్పుకున్నారు అనమాట, చిన్నగా చేసుకున్న చాలా మంచిగా చేసుకున్నారు భజన అని. ఇంకా మీకు ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేసింది. వెళ్ళొస్తాం మరి. బై. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా వెంటనే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.